నమస్తే, నేను మీ శ్రీనివాస్ పెరుమాళ్ల. ఈరోజు మనము స్పీకర్ మరియు ట్రైనర్కి సంబంధించిన డిఫరెన్సెస్ గురించి మనం తెలుసుకుందాం. పబ్లిక్ స్పీకర్ తనకు తెలిసిన దాని గురించి కంఠస్థం చేసిన ప్రసంగాన్ని మాత్రమే అందిస్తాడు. ట్రైనర్ వచ్చేసేసి ప్రతి ఒక్కరితో మాట్లాడతాడు, కాలక్రమేణా వారిలో మార్పు తేవడానికి దోహదం కూడా పడతాడు. అంతేకాకుండా స్పీకర్ వచ్చేసి ఎప్పుడు కూడా వన్ వే ఇంటరాక్షన్ మాత్రమే ఉంటుంది. తనకు తెలిసింది మాత్రమే చెప్తాడు. ట్రైనర్ తను నేర్పిస్తూ నేర్చుకుంటాడు. స్పీకర్ ఎప్పుడు కూడా ఒక పోడియం దగ్గర నిలబడి ఉంటాడు, పోడియం వదిలి ముందుకు రాలేడు. కానీ ట్రైనర్ మాత్రం తన జ్ఞానాన్ని అందించడం పైన ఫోకస్ చేస్తూ పార్టిసిపెంట్స్ పైన దృష్టి పెడుతూ ఉంటాడు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒక పబ్లిక్ స్పీకర్ వీలైనంత ఎక్కువ మంది వ్యక్తులతో మాట్లాడడంపై దృష్టి పెడతాడు. ఎందుకంటే పబ్లిక్ మీటింగ్స్ ఉంటాయి, పెద్ద పెద్ద మీటింగ్స్లో ఎంత ఎక్కువ మందికి తన మెసేజ్ ఇవ్వాలని చెప్పేసి చూస్తాడు. కానీ ట్రైనర్ మాత్రం చాలా తక్కువ మంది పార్టిసిపెంట్స్తో మాట్లాడతాడు. ఎందుకంటే తక్కువ మంది పార్టిసిపెంట్తో ఇంటరాక్షన్ చేస్తాడు. మినిమం 20 ఉంటుంది, మ్యాక్సిమం 40 to 50 వరకు ఉండొచ్చు. తర్వాత ఒక పబ్లిక్ స్పీకర్ వచ్చేసేసి తప్పులు లేకుండా ప్రతిసారి ఖచ్చితంగా ఒకటే స్పీచ్ను ప్రజెంట్ చేస్తాడు, అలాగే ట్రై చేస్తూ ఉంటాడు. కానీ ట్రైనర్ మాత్రం ప్రతి పార్టిసిపెంట్స్పై ఫోకస్ పెడతాడు, దృష్టి పెడతాడు. వారి లోపల లోటుపాట్లు ఏమున్నాయి అనేది ప్రత్యేకంగా గుర్తెరిగి ఆ లోటుపాట్లు సవరించడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అండ్ స్పీకర్కి వచ్చేసేసి ఆడియన్స్ చాలామంది ఉంటారు. ఒక పెద్ద సభలాగా ఉంటుంది, ఒక పెద్ద హాల్ ఉంటుంది, ఉపన్యాసంలాగా చెప్తూ వెళ్తూ ఉంటారు. కానీ ట్రైనర్ మాత్రం పార్టిసిపెంట్స్తో ఒక ఫ్రెండ్గా వ్యవహరిస్తారు. వాళ్ళతో డీప్గా ఇంటరాక్షన్ అవుతాడు, వాళ్ళ లోపల లోటుపాట్లు తెలుసుకొని వాళ్ళల్లో ఒక వ్యక్తిగా మెలుగుతాడు. స్పీకర్ వచ్చేసేసి ప్రసంగం ఎంతసేపు వారి గురించి నేను ఇలా చేశాను, నేను ఎలా చేశాను అంటూ వారి గురించే మాట్లాడుతూ ఉంటారు. కానీ ఒక ట్రైనర్ ఎప్పుడు కానీ శిక్షణ అనేది పార్టిసిపెంట్స్ని బేస్ చేసుకొని ఉంటుంది. వాళ్ళ సామర్థ్యం ఏంటిది, వాళ్ళు ఎక్కడ స్టక్ అవుతున్నారు, దానికి సంబంధించి తను మొత్తం వాళ్ళని బేస్ చేసుకొని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. స్పీకర్ వచ్చేసేసి ఏదైనా విషయాన్ని చెప్పేటప్పుడు రోమాల్లో నిక్కబొడుచుకునేలా అతని స్పీచ్ ఉంటుంది. తను ఒక మోటివేట్ చేస్తాడు, ఇన్స్పిరేషన్ చేయగలుగుతాడు. కానీ ట్రైనర్ ఎప్పుడు కానీ అలాంటి స్పీకర్లను తయారు చేస్తూ ఎలా స్పీచ్ ఇవ్వాలి, ఎలా అట్రాక్ట్ చేయాలి, వెంట్రుకలు నిక్కబొడుచుకునేలా మనం ఎలా మాట్లాడాలనేది ట్రైనర్ నేర్పిస్తాడు. స్పీకర్ వచ్చేసేసి ఆడియన్స్ అందరినీ కలిపి ఒకే విధమైన స్పీచ్ ఉంటుంది. అక్కడ 100 మంది ఉండని, 200 మంది ఉండని, 500 మంది ఉండని, వాళ్ళందరికీ సంబంధించి సేమ్ స్పీచ్ ఉంటుంది. కానీ ట్రైనర్ మాత్రం అలా కాదు, కస్టమైజ్డ్ స్పీచ్ ఉంటుంది. మీరు ట్రైనర్ వచ్చేసేసి ఎదురుగా ఏ ప్రొఫెషనల్ సంబంధించి వాళ్ళు ఉన్నారు, ఏ కేటగిరీ వారు ఉన్నారు, ఎలాంటి ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు, ఏ సబ్జెక్ట్ కోసం వాళ్ళు ఇక్కడికి వచ్చారు, దానికి సంబంధించి కస్టమైజ్డ్ ట్రైనింగ్ అనేది ట్రైనర్ చేయగలుగుతాడు. స్పీకర్ వచ్చేసేసి మీరు చేయగలరు అని చెప్పేసి తన మాటలతోటి అందరినీ ఇన్స్పైర్ చేయగలుగుతాడు. కానీ ట్రైనర్ వచ్చేసేసి మీరు ఎలా చేయాలి, ఎలా సాధించాలి, ఎలా చెయ్యగలరు అనేది ట్రైనర్ నేర్పిస్తూ ఉంటాడు. స్పీకర్ ఎప్పుడు కానీ ఎదుటి వారితోటి ఒక 5% ఇంటరాక్షన్ మాత్రమే ఉంటుంది. 95% తనే మాట్లాడుతూ వెళ్తూ ఉంటాడు, తనే మాట్లాడతాడు. ఒక 5% మాత్రమే అవునా కాదా, ఎస్ ఆర్ నో అంటూ ఇలాంటి సమాధానాలతో ఒక 5% మాత్రమే మాట్లాడిస్తాడు. కానీ ట్రైనర్ అలా కాదండి. 60% పార్టిసిపెంట్స్ ఇంటరాక్షన్ ఉంటే 60% పార్టిసిపెంట్స్ తోటి మాట్లాడిస్తారు. ఒక 40% మాత్రమే ట్రైనర్ మాట్లాడతాడు. అండ్ స్పీకర్ ట్రైనర్స్ని తయారు చేయలేడు. కానీ ఒక ట్రైనర్ ఎంతోమంది స్పీకర్లను తయారు చేయగలుగుతాడు. ఇది ట్రైనర్కు మరియు స్పీకర్కు ఉన్న క్వాలిటీస్.